అనగనగా ఒక కుటుంబం. ఒక ఆవిడ లక్ష్మీదేవి లాంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. చిన్నప్పటి నుండి ఎన్నో జాగ్రత్తలు చెప్పి పెంచారు. నిండుగా వస్త్రధారణ చేసుకోవాలి. ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు తల కూడా ఎత్తొద్దనేవాళ్ళు. తన పని తను చేసుకోవడం తప్ప వేరే వాళ్ళ జోలికి పోయే అమ్మాయి కాదు తను. అనుకోకుండా ఒక వార్త వాళ్ళకి వినిపించింది. తను ఒకరి వల్ల రేప్‌కి గురి చేయబడింది అని. ఇప్పుడు సెకండ్ స్టోరీ తెలుసుకుందామా? అనగనగా ఒక కుటుంబం. వీళ్ళు గర్ల్స్ అండ్ బాయ్స్ అని తేడా లేకుండా అందరూ ఒకటే అని తన పాపకి చెప్పి పెంచారు. అందరూ ఒకటే కదా అని ఫీల్ అయిన తను తన ఫ్రెండ్ ఒక అబ్బాయి నైట్ పార్టీకి అన్నాడని వెళ్ళింది. నమ్మిన ఫ్రెండే తనని రేప్ చేసి చంపేశాడు. రెండు సిచ్యువేషన్లో జరిగిందేంటి? రెండు కుటుంబంలో అమ్మాయిని ఎలా పెంచాలి అని మాత్రమే చెబుతున్నాం. బట్ అబ్బాయిల విషయం ఏంటి? నువ్వు ఏ కుటుంబంలో నుండి వచ్చావు అన్నదానికంటే ఎలాంటి కుటుంబాన్ని తయారు చేయగలవు అనే దాన్ని బట్టి నీ క్యారెక్టర్ డిసైడ్ అవుతుంది. మన పిల్లలకి మనం ఏం నేర్పించాలి? కామన్ సెన్స్. ఈ భూమి మీద ఉన్న జీవుల్లో ఆలోచించగలిగే శక్తి ఒక మనిషికే ఉంది. దాన్నే కామన్ సెన్స్ అంటారు. అది కూడా పిల్లలకి చెప్పలేని పరిస్థితి నుండి ముందు మనం బయటికి రావాలి. మీ ఇంటి ఆడపిల్లకే చెప్తారా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి? అదే విషయం ఈసారి నుండి మీ ఇంటి మగపిల్లలకు కూడా చెప్పండి. ఎక్కడ టచ్ చేయకూడదో వాళ్ళకి చెప్పి పెంచండి. అందరూ సమానమే అని ఫీల్ అవ్వడంలో తప్పు లేదు. కానీ ఆడపిల్లలకి మగపిల్లలకి చిన్న బార్డర్ ఉంటుంది. అది నేర్పిస్తూ పెంచండి.